ఈ సీజన్ బిగ్ బాస్ 10th వీక్ వరకు ఒక లెక్క 10th వీక్ నుంచి మొత్తం కళ్యాణ్ పక్క. నార్మల్ గా లేదు స్వామి, 10th వీక్ నుంచి అందరి అంచనాలని అందరి లెక్కల్ని తారుమారు చేసిన కళ్యాణ్ పడాలా. నార్మల్ ఓటింగ్ కాదు, సడన్ గా ఓటింగ్ పెరిగింది. అతన్ని చాలా మంది ఓన్ చేసుకున్నారు. చాలా మంచి అబ్బాయి, చాలా బాగా ఆడుతున్నాడు, ఖచ్చితంగా విన్నర్ చేయాలని చాలా బాగా ఓన్ చేసుకున్నారు, చాలా బాగా ఓట్లేశారు. ఒక్కసారిగా గ్రాఫ్ ఈ రేంజ్ లో పెరిగిపోయింది. ఇప్పుడు విన్నర్కి ఒక్క అడుగు దూరానికి వెళ్ళిపోయాడు స్వామి. నార్మల్ గా కాదు, ఆటలో కూడా అద్భుతం అనమాట. సో టికెట్ టు ఫినాలే. విన్ అయిన కళ్యాణ్ పడాలా. సో టాప్ 5కి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఓట్స్ సిచ్యువేషన్ చూసినా కానీ కళ్యాణ్కి చాలా 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 పాజిటివిటీ ఉంది. కళ్యాణ్ లేనప్పుడు కూడా తనుజాకి అరౌండ్ 30 లోపే ఓట్స్ పడ్డాయి. సో ఈ సిచ్యువేషన్ అన్ని చూస్తుంటే ఖచ్చితంగా కళ్యాణ్కి విన్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్ విన్నర్ కళ్యాణ్ని కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరికి ఎన్నైనా అనుకోనివ్వండి స్వామి, ఏదైనా మాట్లాడుకోనివ్వండి. కానీ ఎందుకంటే ఇమాన్యుయల్ ఓటింగ్ చూస్తున్నాం కదా, సడన్గా పడిపోవడము, దానికి రీజన్స్ మనం మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఏం కనిపించలేదు, నాకైతే ప్రాపర్ రీజన్స్ ఏం కనిపించలేదు. ఓన్లీ రీజన్ ఏంటంటే పీపుల్ ఓన్, అంటే మన కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు. దానివల్ల ఏమైపోయింది, కళ్యాణ్ ఓటింగ్ పెరిగిపోయింది, సడన్గా పర్సంటేజ్ పెరిగిపోయింది. సో అతని మనస్తత్వం కూడా చాలా బాగా నచ్చింది. ఒక మంచి బాలుడు లాగా బాగా ఆడుతూ, జనాలతో కలిసిపోతూ, అందరినీ ఓన్ చేసుకుంటూ గేమ్ బాగా ఆడడం వల్లే ఇది సిచ్యువేషన్ అనమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్ అంటే ద టికెట్ టు ఫినాలే విన్నర్ ఈస్ కళ్యాణ్ పడాలా. సో ఈజ్ ఇన్ టాప్ 5. సో అలాగే విన్నర్ కూడా అవుతాడనే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో ఇంకా ఆట చూడడానికి ఏం లేదు స్వామి, అయిపోయింది. కేల్కతం దుకాన్ బంద్. సో ఇంకో 1 వీకే ఉంది, దాంతో సిచ్యువేషన్ చేంజ్ అయిపోతాయి. కళ్యాణ్ సడన్ గా కింద పడిపోతారు ఓటింగ్ లో అనేది కళ. సో సిచ్యువేషన్ అంటే ఆల్ గుడ్. సో కళ్యాణ్కి వినే ఛాన్సెస్ పుష్కలంగా ఆల్మోస్ట్ 80 to 90% కళ్యాణ్కి కనిపిస్తున్నాయి. సో ఇది సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్ చూసి మాట్లాడుతుంది. ఏదో మనం ఎరేయట్లేదు, లేదంటే గేలవేయట్లేదు, అలాగే అంచనా కూడా ఏంటంటే బ్లైండ్గా వేయట్లేదు. సో సిచ్యువేషన్ కనపడుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. సో మీకోసం చిన్న అప్డేట్ ఏంటంటే టికెట్ ఫినాలే ఈజ్ కళ్యాణ్. సో అదే మీకు ఇవ్వాల్సిన అప్డేట్. ఇంకొక అప్డేట్ ఏది చేయాలంటే ఈజ్ గోయింగ్ టు బి విన్నర్ అని నాకు అనిపిస్తుంది. మిగిలిన ఎంతమందికి కళ్యాణ్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాదని కూడా చాలా మంది కనిపిస్తుంది. వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు, మనం చాట్ బాక్స్లో మాట్లాడుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే జై హింద్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.